ఏప్రిల్ 2024 కర్కాటక రాశి ఫలాలు. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ నెల కష్టంగా ఉంటుంది. మీరు మీ ధైర్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ అడ్డంకుల నుండి బయటపడే మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇది మీరు సులభంగా చేయగలరు. అయితే నెల ప్రారంభంలో మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. మరియు ఇబ్బంది, డబ్బు వృధా మరియు శారీరక సమస్యలు మీకు సమస్యలను కలిగిస్తాయి. ఈ నెల మీ కెరీర్కు అద్భుతమైనది. నెల ప్రారంభంలో మీ 10వ ఇంట్లో బృహస్పతి మరియు బుధుడు ఉండటంతో, మీరు నిష్కపటంగా, నిజాయితీగా మరియు అంకితభావంతో కూడిన వ్యక్తిగా పేరుగాంచబడతారు. ఇది మీ పని పరిస్థితులను బాగా మెరుగుపరుస్తుంది. మీరు మీ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరియు కృషి, జ్ఞానం మరియు తెలివితేటలతో మీ ఉద్యోగ రంగంలో మిమ్మల్ని మీరు స్థిరపరచుకోగలుగుతారు. విద్యార్థుల విషయానికి వస్తే, బృహస్పతి మరియు బుధ గ్రహాల ప్రభావం 4వ ఇంటిపై ఉంటుంది. తద్వారా కుటుంబ వాతావరణం బాగుంటుంది మరియు విద్యా వాతావరణం సిద్ధిస్తుంది. దీని ఫలితంగా మీ మనస్సు సహజంగానే చదువుల వైపు మొగ్గు చూపుతుంది. అయితే, 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో శనితో 8వ ఇంటికి మారడం వల్ల విద్యలో అనేక రకాల ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ నెల చాలా వరకు కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. మీతో పాటు 10వ ఇంట్లో కూర్చున్న బృహస్పతి మరియు బుధ గ్రహాలు 4వ ఇంటిని పూర్తిగా చూడటం వల్ల కుటుంబ పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లి పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మానసిక ఆకాంక్షలు సంతృప్తి చెందుతాయి మరియు ఇల్లు నిర్వహించబడుతుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే, ఈ నెలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని మీరు గమనించవచ్చు. మీ అదృష్టం కారణంగా, మీ పనిలో విజయం సాధించడంపై మీకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఏదేమైనా, నెలవారీ జాతకం 2024 భాగ్యస్థానానికి చెందిన అధిపతి యొక్క కదలిక ఫలితంగా కొన్ని ఇబ్బందులు పరిష్కరించబడతాయని మరియు మీరు పనిలో బాగా పనిచేస్తే మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారని అంచనా వేస్తున్నారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ మాసం కష్టంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలో శని మరియు కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున, ఏదైనా ప్రమాదం లేదా ఆపరేషన్ సాధ్యమే. మీకు ఇప్పటికే ఉన్న పరిస్థితి ఉంటే, జాగ్రత్తగా ఉండండి మరియు నెమ్మదిగా డ్రైవ్ చేయండి. శరీరంలోని గడ్డలు, హెచ్చుతగ్గుల రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన కాలుష్య కారకాలు వంటి శారీరక సమస్యలు ఈ కాలంలో మిమ్మల్ని బాధించవచ్చు. పరిహారం: మంగళవారం నాడు చిన్న పిల్లలకు బెల్లం ప్రసాదంని అందించాలి.